గుణమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో రామిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నిరపతోట రాబోతేను చూడగానే తొలిసులో నాల్లో నెరియలో నాతో మాటగల పదో చేసినాడు అల్లో నెరియలో. ఎందుకు సాంగ్స్ ఎందుకు అవసరమా మనకు హ్యాపీగా హస్బెండ్ పిల్లలు చూసుకుంటే అయిపోయేదానికి మీరేమన్నా ఫేస్ చేశారు అలా? నేను ఇందులోకి ఎంట్రీ అయిన తర్వాత అన్నారు ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నే గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ రోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా 2024 జనరేషన్స్లో ఉన్నా కానీ మనం ఫోక్ సాంగ్స్ అయితే వినకుండా మానట్లేము. సో ఆ ఫోక్ సాంగ్స్ రీచ్ కూడా మనం యూట్యూబ్లో చూస్తే కొన్ని వందల వేల మిలియన్స్ అయితే వెళ్తున్నాయి. సో అలాంటి ఒక ఫోక్ సింగర్ని ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. సో గీతా కృష్ణ గారు లిరిసిస్ట్ అండ్ సింగర్. సో ఆవిడని అడిగి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్ అండి, నమస్తే. సో ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సాంగ్స్ కి మంచి అప్లాజ్ వస్తుంది. థ్యాంక్ యూ అండి. సో ఏంటి అసలు కంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? అంటే స్టార్టింగ్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ అసలుకి? ప్రాపర్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. ఓకే. బ్యాక్గ్రౌండ్ అంటే వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం, అందుకే ఫోక్ సాంగ్స్ అలా వచ్చినాయి అంటారు. ఓకే. సో చిన్నప్పటి నుంచి నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఒక 6 years నుంచి రాయడం. 6 సంవత్సరాల నుంచి రాస్తున్నారు. ఓకే. అప్పటి నుంచి రాస్తూనే ఉన్నారా? రాస్తూనే. మరి పాడాలని ఎలా అనిపించింది? అంటే బేసిక్ గా రాసేవాళ్ళు పెద్దగా పాడరు కదా, అసలు ఏంటి అసలుకి? అంటే ఫస్ట్ పాడడమే కదా నాది. ఓ బేసిక్ గా సింగర్. అంటే చిన్నప్పటి నుంచి స్కూల్ డేస్ నుంచి కూడా పాడుతుండేదాన్ని. ఊర్లో మా విలేజ్ లో ఇట్లా వినాయక చవితి స్టేజ్ పైన అట్లా చిన్న చిన్నగా పాడేదాన్ని. సో అట్లా బాగా ఇంట్రెస్ట్ అన్నమాట చిన్నప్పటి నుంచి. ఫస్ట్ రాసిన సాంగ్ ఏంటి మేడం మీరు? ఫస్ట్ రాసి పాడింది అది అంటే లవ్ ఫెయిల్యూర్ కింది దానికి సంబంధించి, లవ్ స్టోరీస్ సంబంధించి ఒకసారి పాడతారా చిన్న లైన్ ఏమైనా? ఓకే షూర్ ప్లీజ్. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నీ గుట్టుగా నా గుండెలో నిన్ను దాచుకున్నారా నా గుండె కోసిమన్న ఒక్క నిమిషమైనా ఆగలేనురా నా మనసులో నీ మందిరాన్ని కట్టుకున్నారా నువ్వు మాయ చేసి నన్ను మరచిపోయి నువ్వు తప్పుకోకురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నా కంటి పాప నిన్ను చూడాలంది నువ్వు కరిగిపోకురా నా మనసు నిన్ను హత్తుకోవాలంది నువ్వు ఆగిపోకురా నువ్వు నాలో ఉన్న నీ కోసమైనా నువ్వు వచ్చిపోవురా నా ప్రాణమైనా నీ కోసమైనా నువ్వు చూసి వెళ్ళురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరునే తుడవలేనురా నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ నువ్వు పడుతున్న బాధన కన్ను చూడలేదురా ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. ఓకే సూపర్ సూపర్. సో సూపర్ మేడం, అంటే లవ్ సాంగ్స్ బేసిక్గా ఎవరైనా
అబ్బాయిల సైడ్ నుంచి వెళ్ళి ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఉంటాయి. బట్ ఈ సాంగ్ వింటుంటే ఇది అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ ఏమో అనుకోవచ్చా అసలు ఏంటిది? అదే. సో ట్రూ స్టోరీయా ఏమన్నా రియల్ లైఫ్ లో చూసి రాసిందా మీరేంటి అసలు? అని ఏం లేదండి, జస్ట్ అలా రాసిన. ఓకే, ఒక అమ్మాయి ట్రూగా జెన్యున్ గా లవ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సాంగ్ రాశారు. ఓకే, గ్రేట్. అప్లాజ్ ఎలా ఉంది మేడం ఫస్ట్ సాంగ్ రాసినప్పుడు అప్పుడు ఆ టైంలో? బాగుందండి, బాగా రాసిండ్రు, బాగా పాడిరు అని చెప్పేసి చాలా మంది అన్నారు. ఓకే, ఇది రికార్డింగ్ అంటే మీ అంటే బేసిక్ ఇప్పుడు రాస్తాం పాడతాం కానీ బట్ ప్రొడ్యూస్ చేసే ఉండదు, అది మీరే చేశారా లేకపోతే? లేదు, నాకు ఇది ఫస్ట్ అవకాశం ఎస్టీవీ బంజారా ఛానల్ అని ఓకే వాళ్ళు ఇచ్చారనమాట. సో వాళ్ళది స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి. యాక్చువల్గా నాకు తెలీదు ఇట్లా యూట్యూబ్ లో సాంగ్స్ పాడొచ్చు అట్లా అన్నట్టుగా నాకు తెలియదు, జస్ట్ రాశారు అంతే. లేదు లేదు, అంటే నాకు తెలిసిన తర్వాత నేను తెలిసిన తర్వాత రాసుకొని వాళ్ళ స్క్రీన్ పైన నంబర్ కి కాల్ చేసి సార్ ఇట్లా నేను ఒక సాంగ్ రాసుకున్నాను, నేను సింగింగ్ కూడా చేస్తాను అని అంటే, సరే ఒకసారి పంపియండి అమ్మా అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో నేను ఆడియో వాళ్ళకి పంపించాను. పంపించిన తర్వాత సాంగ్ బాగుంది, మొత్తం కంప్లీట్ చేయండి, ఛానల్లో పాడిద్దామని అన్నారు సార్. సో అట్లా కంప్లీట్ చేసుకొని మళ్ళీ కంప్లీట్ అయ్యాక మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఒక రోజు డేట్ ఇస్తే వెళ్ళి పాడేసి వచ్చారు. కరెక్షన్స్ ఏం చెప్పలే ఫస్ట్ సాంగ్ అయినా కంటిన్యూస్ గా అలా అయిపోయింది? లేదు, ఏం చెప్పలేదు. విన్నారు వాళ్ళు, విన్నాక బాగుంది అని చెప్పేసి. ఓకే, గ్రేట్. ఫ్యామిలీ సైడ్ నుంచి రియాక్షన్ మేడం ఫస్ట్ బేసిక్ ఎవరికైనా సాంగ్స్ డాన్స్లు ఇవంటే ఎవరికైనా ఫస్ట్ పంపారు, వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంది సపోర్ట్? మరి బాగుంది సార్. వాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలేదు, అంటే రిలేటివ్స్, మా బ్రదర్ సిస్టర్ కి అట్లా ఎవరికి చెప్పలేదు. నేను ఫస్ట్ ఒక సాంగ్ బయటకు వచ్చేంత వరకు ఎవరికి చెప్పలేదు, చెప్పొద్దు. మా అమ్మ నాన్నకి తెలుసు ఇట్లా రాస్తున్నా పాడాలనుకుంటున్నా అని చెప్పేసి, నాకు సింగింగ్ అంటే ఇష్టం, పాడుతుందని వాళ్ళకు తెలుసు అనమాట, స్కూల్లో ఇట్లా పాడేదాన్ని కాబట్టి. సో ఇక్కడ వరకు వెళ్ళి పాడతా అనేది నేను ఎవరికి చెప్పలే, ఒక్క సాంగ్ బయటకు వచ్చేంత వరకు. ఎందుకంటే చెప్తే మళ్ళీ ఎక్కడ వద్దు ఎందుకు అవన్నీ అట్లా ఇట్లా చుట్టుపక్కల వాళ్ళు చెప్పేది ఎక్కువ ఉంటది కదా ఫ్యామిలీ, సో అట్లా వెనక్కి లాగేస్తారు. నా ప్రయత్నం నేను ఎందుకు చేయకూడదు అన్నట్టుగా నేను అది రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. రిలీజ్ అయిన తర్వాత ఏంటి మరి? రిలీజ్ అయిన తర్వాత ఇక చాలా బాగా రాసినావు, బాగా పాడినావు అని చెప్పేసి అన్నారు. ఓకే, ప్రెజెంట్ ఎక్కడ మేడం ఉండేది? నల్గొండనా లేకపోతే హైదరాబాద్? ప్రెజెంట్ హైదరాబాద్. సో సాంగ్స్ తర్వాత అంటే రాసిన తర్వాత ఇక్కడికి సెటిల్ అయ్యారా ఏంటి అసలు? లేదు, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా మంచి రీచ్ ఉంటుంది డెఫినెట్ గా. బట్ ఏంటంటే చాలా మందికి టాలెంట్ ఉన్నా కానీ కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇన్ కేస్ అది సరిగ్గా అంటే అప్రోచ్ అయ్యే విధానం రాంగ్ అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా. బట్ మీరు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి మేడం స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ఇబ్బందులు అయినాయి. అంటే మనకు అందరు తెలియదు, ఒక ఫస్ట్ సాంగ్ ఆ ఛానల్ కి ఇచ్చాం కాబట్టి అన్ని సాంగ్స్ కూడా అక్కడే ఇవ్వలేము కదా, అంటే వాళ్ళు కూడా తీసుకోరు కదా అన్ని. సో ఆ తర్వాత కూడా ఒక మళ్ళీ 2-3 సాంగ్స్ ఇచ్చాను అదే ఛానల్ కి. సో అవి కూడా రిలీజ్ కున్నాయి, అవి ఇంకా అవ్వలేదు సార్. ఎందుకో వాళ్ళకి కొంచెం ఏదో కారణంగా ఇంకా రిలీజ్ చేయలేదు. ఓన్లీ 2 కూడా ప్రోమోస్ రిలీజ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. మరి ఈ మధ్యలో చేస్తామన్నారు. సో ఆ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అవి కూడా. దాని తర్వాత మళ్ళీ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది అల్లో నేరిలో అని. అవును, నేను రాసి నేను పాడాను, తను యాక్టింగ్ చేసింది అందులో. అక్షిత్ మార్విల బ్రదరు జానులేరి. సో ఆ సాంగ్ కి బాగా ఫేమ్ వచ్చేసింది. ఒక 2 weeks లోనే అలా బాగానే వ్యూస్ పోయింది. సో దానికి బాగా పేరు వచ్చేసింది నాకు. దాని తర్వాత నెక్స్ట్ ఇక అవకాశాలు స్టార్ట్ అయినాయి. కొత్త లిరిక్ రైటర్ చాలా బాగా రాస్తున్నారు అని చెప్పేసి నెక్స్ట్ అలా ఇక ఒకరి ద్వారా ఒకరికి అట్లా వచ్చేసినాయి అన్నమాట. సో జాన్లరీ అంటే చాలా మందికి మంచి ఆవిడ, చాలా ఫేమస్, అందరికి తెలుసు, ఫోక్ డాన్స్ చాలా బాగా చేస్తుందని. ఆవిడకి మీరు రాశారు అసలు? మీరు ఆ పాట మీ గొంతు ద్వారా ఒకసారి పాడండి, మీ సాంగ్ కాబట్టి. గుణమామి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో,
కొర్రకోర్రా మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నీలి రంగు సిరేగట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట రాబోతేను చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలు నా మనసేదో చేసినాడు అల్లో నెరియలు. ఓకే, గ్రేట్. సో ఇది ఈ సాంగ్ మీరు చెప్పారా మేడం? అంటే బేసిక్ గా ఈ సాంగ్ జానీ లీరీ గారు డాన్స్ చేస్తుందని తెలుసా మీకు అప్పటికి రాసినప్పటికి? తెలీదండి, తర్వాత అనుకున్నారు వాళ్ళు, అంటే రాసిన తర్వాత అనుకున్నారు వాళ్ళు. ఓకే, రాసిన తర్వాత బాగుంటది అన్నట్టుగా ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకొని చేయించారు. ఓకే, గ్రేట్. మేడం ఇప్పుడు సాంగ్స్ అనేసరికి చాలా మందికి అంటే ఈ ఫీల్డ్ కి రావడానికి చాలా మంది ఇష్టపడరు బేసిక్ గా. ఒకవేళ మనం టాలెంట్ ఉండి రావాలన్నా కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళ అంటే ఉచిత సలహాలు ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు బేసిక్ గా మంచిగా చెప్పాలంటే. ఎందుకు పంపిస్తున్నావు ఏంటి, అఫ్ కోర్స్ మీరు మ్యారీడ్ అన్నారు కాబట్టి మీ హస్బెండ్ సైడ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ అట్లా మీకేమన్నా నెగిటివ్ కామెంట్స్ అట్లా ఎదురైనా సాంగ్స్ రాసి పాడతా అన్నప్పుడు? నెగిటివ్ అంటే మా హస్బెండ్ కి తెలుసు, నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను చెప్పాను అనమాట, నాకు ఇట్లా సింగింగ్ అంటే ఇష్టం. నాకు యాక్చువల్ గా చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయింది. స్కూల్ డేస్ లోనే మ్యారేజ్ అయినాక కూడా చదువుకున్నా. సో నాకు ఇట్లా చదువు అన్నా సింగింగ్ అన్నా బాగా ఇష్టం అని నేను మా వారితో చెప్పాను. సో అతను ఒప్పుకున్నారు అనమాట, అంటే అతని తరఫున ఇష్టపడి చేసుకున్నారు. సో అట్లా నేను చెప్పినవి కూడా ఏం అట్లా వద్దు అట్లా మానే అని ఏం చెప్పలే. నా మ్యారేజ్ అయిన కొత్తలో మా విలేజ్ లో కూడా పాడా, మీ విలేజ్ లో కూడా అత్తగారు ఊర్లో 26 జనవరి అప్పుడు. ఓకే, రిపబ్లిక్ డేస్ అన్నారు. అయితే అప్పుడు నేను స్కూల్లో పాడేదాన్ని కదా, నాకు ఇప్పుడు ఇక్కడ పాడతాను అని చెప్పి ఆయనకి నేను అడిగితే సరే అని ఒప్పుకున్నారు. పాడితే నాకు కూడా మంచిదే, ఇష్టమే నాకు కూడా అన్నట్టుగా పాడమన్నారు అన్నట్టు. సో మా ఆయన సపోర్ట్ తోని ఇక నేను వెళ్ళి పాడాను. అంతా కొత్త, నాకు అసలు ఆ ఊరే కొత్త అయినా సరే నేను నాకు ఇష్టం సింగింగ్ కాబట్టి టాలెంట్ డెఫినెట్ గా ఎవరికైనా చూపించాలి. సో అట్లా ఆ ఒపీనియన్ తోని ఆ ఇష్టంతోని నేను వెళ్ళి అక్కడ పాడేసిన, ఆటోమేటిక్ గా ధైర్యంగా పాడేసరికి అందరూ బాగా పాడింది అని చెప్పేసి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఆయన బేసిక్ గా మీ హస్బెండ్ సపోర్ట్ తోటి పాడారు అన్నారు కదా, బట్ ఆయన ఏం చేస్తారు ఇప్పుడు ప్రెసెంట్? ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఆయన కూడా సింగింగ్ అట్లా ఏమన్నా చేస్తారా లేకపోతే ఏంటి జాబ్ ఏమన్నా? అంటే సింగింగ్ చేశారు అప్పుడప్పుడు, ఆయన కూడా చేశారు ఉండే ఊర్లో కూడా. ఆయన డ్రైవింగ్ చేస్తుండే అన్నమాట. ఓకే, డ్రైవింగ్ చేస్తున్నారు. గ్రేట్. మేడం ఇప్పుడు మీకు బాగా అంటే ఫోక్ సాంగ్స్ అనేసరికి చాలా ఫోక్ సాంగ్స్ వస్తూనే ఉన్నాయి. ఈవెన్ ట్రెండ్ సెటర్లు కూడా అవే అవుతున్నాయి. 100 millions 200 millions ఎవరు ఎలా వచ్చి ఎలా వైరల్ అవుతుందో కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ లో చెప్పలేం. అండ్ మీకు బాగా అంటే మీరు రాసిన పాట ఏది ఎక్కువగా వైరల్ అయింది ఇప్పుడు ఈ సాంగ్ కాకుండా? ఈ సాంగ్ కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయండి. జాలమ్మ జాలి 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 జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో మొగిలి పువ్వులి నువ్వు అలిగి కూసున్న పిల్లయ్యవారి ముద్దు గుమ్మ ఓ వన్నేసి నల్లదానా ఎవ్వారి ముద్దు గుమ్మ ఓ వన్నేసి నల్లదానా నా మీద నీకు జాలి ఎందుకయ్య ఓ వన్నే కాడ నీకు నీ సంగతంత నాకు ఎందుకు ఓ వన్నే కాడ నీకు నా సంగతంత నీకు ఎందుకు చూసి చూడంగా నాకు నచ్చినావే పిల్ల ఎట్టా ఇడువనమ్మా నిన్నెట్టా మరువనమ్మా ఎట్టా ఇడువనమ్మా నిన్నెట్టా మరువనమ్మా జాలమ్మ జాలి 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 జాజి మొగ్గలలో గాతిగా మొగ్గలలో గాతిగా మొగ్గలలో. ఓ సూపర్ మేడం, వరుసగా మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు ఇది అప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఈ సాంగ్. ఓకే, ట్రెండింగ్ లో ఉండే, ట్రెండింగ్ 5 అలా ఉండే అన్నమాట అప్పుడు. సో అది కూడా తొందరగానే నేమ్ వచ్చింది కాబట్టి ఇంకా దాని తర్వాత కూడా బాగానే వచ్చినాయి. నార్మల్ గా సక్సెస్ ఉన్నప్పుడు వేరు, సక్సెస్ లేనప్పుడు వేరు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ట్రీట్ చేసే విధానం ఉంటుంది. సో వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంది ట్రీట్మెంట్? అంటే బేసిక్గా ఫస్ట్ నార్మల్ స్ట్రగ్లింగ్ డేస్లలో అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు,
సక్సెస్ అయినప్పుడు అదే అంటారుగా సక్సెస్కి అదే చుట్టాలు ఎక్కువ మంది ఉంటారు, ఫెయిల్యూర్స్కి ఎక్కువ ఉండరు అని. సో మీ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇంకా బాగా నేమ్ రావాలి అన్నట్టుగా అంటారు అనమాట. ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలి పెద్దగా అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా బాగా రాయాలి, ఇట్లనే రాస్తుండాలి అన్నట్టుగా. ఓకే. అన్నారా మేడం స్టార్టింగ్ లో, అంటే మీరు ఎర్లీ స్టేజ్ లో మ్యారేజ్ అయిందని అన్నారు, ఎందుకు సాంగ్స్ ఎందుకు, ఇవి అవసరమా మనకు, హ్యాపీగా హస్బెండ్ పిల్లలు చూసుకుంటే అయిపోయేదానికి, ఎందుకు ఇవన్నీ డెఫినెట్ గా ఫేస్ చేసే ఉంటారు ఎవరైనా కానీ. మీరు ఏమన్నా ఫేస్ చేశారా అలా? అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను ఇందులోకి ఎంట్రీ అయిన తర్వాత అన్నారా? అన్నారు. కాకపోతే నేను అవన్నీ ఏం పట్టించుకోలే. ఎందుకు అంటే మనం ఒకటి అనుకున్నప్పుడు మన మైండ్ లో ఉన్నప్పుడు సో అది చేయాలి మనం. ఒకవేళ ఇప్పుడు ప్రతి మనిషి ఏదో ఒక వర్క్ చేయక తప్పదు. సో అదేదో నాకు ఈ రూపంలో నాకు ఆ దేవుడు దారి చూపించిండేమో అన్నట్టుగా నేను అనుకున్నా. సో అట్లా ఎవరి మాట వినొద్దు. మనం ఎవరి చుట్టుపక్కల వాళ్ళే విన్నాం అనుకోండి, అది అంతవరకే ఉంటది. విన్నంతే ఉంటది. ఇక అదేదో మన హోప్ తోని, మన నమ్మకంతోని, స్వతహాగా మన ఆలోచనతోని మనం ముందుకెళ్తే అప్పుడు మనం ఎవరి మాటలు వినాల్సిన అవసరం ఉండదు. అది రైట్ ఆ రాంగ్ అని కూడా మనం ఆలోచించుకొని మంచి రూట్ లో ముందుకెళ్తే సరిపోతుంది. అట్లా చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి చాలా జీవితాన్ని చూసిన లెక్క చెప్తున్నారు. అవునండి. అంటే చిన్న ఏజ్ లో మ్యారేజ్, చదువుకునే ఏజ్ లో మ్యారేజ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి కొన్ని రోజులు అన్న టైంలోనే అప్పటికే మళ్ళీ పిల్లలు. ఆ తర్వాత కూడా మళ్ళీ తొందరగానే బరువు బాధ్యతలు. సో హ్యాపీగా ఉండే మూమెంట్ లోనే మళ్ళీ బరువు బాధ్యతలు, టెన్షన్స్. అంటే ఇప్పటి వరకు చాలా జీవితం చూసేసా, బాధలు అవన్నీ. ఎక్కువ బాధపడ్డ సందర్భాలు ఏంటి మేడం? అంటే ఫీల్డ్ కి వచ్చిన తర్వాత చాలా ఎవరికైనా ఉంటాయి ఎమోషనల్స్, డెఫినెట్ గా బ్యాక్ స్టేజ్ లో సాడ్ స్టోరీస్ ఉంటాయి ఎవరికైనా. మీ లైఫ్ లో ఎక్కువగా బాధపడ్డ సందర్భాలు ఏంటి అసలు? ఉన్నాయండి, చాలానే ఉన్నాయి చెప్పుకుంటే. ఓకే, ఒకసారి చెప్పండి. అంటే ఏంటి బేసిక్గా ఉంటాయి, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు డెఫినెట్గా. చాలా మందికి ఉంటుంది కదా, అంటే రావాలి అని ప్రయత్నించేటప్పుడు కూడా చాలా మంది వెనక్కి లాగుతూ ఉంటారు. అలాంటప్పుడు మీలాంటి సక్సెస్ స్టోరీస్ అట్లీస్ట్ అచీవ్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. సో అందుకనే మీరు చెప్పండి, పర్లేదు. అంటే అండి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళే రూట్ అది కరెక్ట్ అయినప్పుడు మన ఎదుటి వాళ్ళకి, మనం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి నచ్చి చెప్పైనా మనం ముందుకు వెళ్ళొచ్చు. సో అట్లా కొన్ని సందర్భాలు అంటే కొన్ని రాంగ్ రూట్లు కూడా ఉంటాయి అన్నమాట. సో అలాంటి మనం ఎన్నుకుంటే అవి కొంతవరకే ఉంటది. ఒకవేళ మనం తొందరగా పైకి రావచ్చేమో, బట్ మన వెనకాల ఆ మచ్చ అనేది అలా ఉంటది. సో ఇంకోటి ఏంటంటే అది మనం ముందుకు వెళ్ళలేము. అది మధ్యలో ఏమో అంటారు కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే వెళ్తేనే కరెక్ట్ గా వెళ్ళగలుగుతాం. అదే ఒకసారి మనం జంప్ చేయాలంటే అది వేస్ట్. సో అట్లా మనం కాన్ఫిడెంట్ గా మనం కరెక్ట్ రూట్ లో వెళ్తే తప్పకుండా అది దేవుడు మనకి లేట్ అయినా సక్సెస్ అనేది ఇస్తారు. ఓకే, మీ ఇప్పుడు పిల్లలు ఉన్నారన్నారు, సో చిన్న ఏజ్ లోనే పిల్లలు అన్నారు. సో వీళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంది అంటే స్కూల్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ మమ్మీ పాడుతుంది అని తెలుసు, వైరల్ అయిపోతున్నాయి సాంగ్స్, జానీలే వేసిన సాంగ్స్ కూడా. సో ఇవి వెళ్ళినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? స్కూల్స్ చెప్తూ ఉంటారుగా వేరే పిల్లలు కూడా మీ మమ్మీ సింగర్ పాడుతుంది మేము చూస్తున్నాం అని, వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంది? అయితే స్టార్టింగ్ లో వాళ్ళు అందరికి చాలా తెలియదు, కొంతమంది చాలా మందికి తెలియదు. సో అప్పుడు కొంచెం మా పిల్లలు కూడా కొంచెం మోమాట పడేవాళ్ళు. అంటే సింగర్ అని చెప్తే ఏమైనా ఫీల్ అవుతారేమో, కొంచెం మోమాట పడి ఉండేదంట వాళ్ళు స్కూళ్ళలో అట్లా. తర్వాత ఇప్పుడు అందరూ మమ్మీ బాగా పాడుతుంది అంటే ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే కొన్ని వస్తాయి అన్నమాట. సో అట్లా బాగా పాడుతున్నారు, మమ్మీ చాలా గ్రేట్, మిమ్మల్ని చూసుకుంటా సాంగ్స్ చేయడం పాడడం అంటే గ్రేట్ కదా, అందులో రాయడం అంటే ఇంకా గ్రేట్, బాగున్నాయి అసలు అని చెప్పేసి అంటుంటారంట. వాళ్ళు వచ్చి ఇప్పుడు చెప్తారు నాకు,
ఓకే, వాళ్ళు చెప్తూ ఉంటారు స్కూల్లో గానీ మా పిల్లలు కాలేజీలో గానీ. ఓ కాలేజా మీ పిల్లలు? పెద్ద పిల్లలు. అవునా? ఓకే, చూస్తుంటే అలా అనిపించట్లేదు. కాలేజ్కి వెళ్తున్నారా? అవునండి. ఏం చదువుతున్నారు వాళ్ళు? పెద్ద వాళ్ళిద్దరు బాబు పాప ట్విన్స్. ఓకే, వాళ్ళ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్. గీతకృష్ణ గారికి ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారన్నమాట. లేదా చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్తున్నారే అనుకున్నా. లేదండి, చిన్న ఏజ్ లో మ్యారేజ్ కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఒక అయితే ఉంటారు మా పిల్లలు కూడా. అవునా? బ్రదర్ సిస్టర్ లాగా అట్లా ఉంటారు. ఓకే, గ్రేట్. అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ మళ్ళీ కొద్ది రోజులు అయితే డిగ్రీ. చిన్న అమ్మాయి 10th. సో ముగ్గురు మొత్తం. ముగ్గురు. మీ అత్తయ్య వాళ్ళ మేడం ఇప్పుడు పెళ్లి తర్వాత డెఫినెట్ గా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎంతో కొంత ఉంటుంది. ఆఫ్ కోర్స్ మన పుట్టింటి వాళ్ళు సపోర్ట్ చేసినట్టు అత్తింటి వాళ్ళు ఎవరు చేయరు. వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి రెస్పాన్స్ ఎలా ఉండేది మరి ఇట్లా వస్తున్నప్పుడు? హస్బెండ్ డెఫినెట్ గా సపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. ఫ్యామిలీ సైడ్ నుంచి ఎలా ఉండేది? అంటే ఇక పర్లేదు, బాగా పాడుతుంది అన్నట్టుగానే ఉండేది. దాంట్లో నేను ఎక్కువ మా హస్బెండ్ కి ఇష్టం కాబట్టి నేను ఇక అదే రూట్ ఎంచుకున్నాను. అట్లా. మీకు ఇప్పుడు ఇంతవరకు ఫోక్ సింగర్స్ లలో ఇంతమంది ఉన్నారు, పాడుతున్నారు. మీకు ఫేవరెట్ సింగర్ ఎవరు మేడం? ఎవరైనా ఇన్స్పైరింగ్ ఎవరైనా ఉన్నారా? లేదు వీళ్ళ వల్ల నేను అవ్వాలి అనుకుంటున్నాను, ఫస్ట్ థాట్ ఎవరైనా చూసేట్లు వచ్చింది ఇన్స్పైరింగ్ ఎవరు పర్సన్? ఎవరు మీకు ఇష్టమైన సింగర్ కానీ లేకపోతే లిరిసిస్ట్ ఎవరైనా? థాట్ అంటే నేను అప్పుడు దూరదర్శన్ మూవీస్ వస్తుండేది, సండే సండే ఈవినింగ్ వస్తుండే అనమాట. సో మేము స్కూల్కి వెళ్ళొచ్చి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు టీవీలో సినిమా ఉంది కదా, బాగుంది కదా అట్లా అన్నట్టుగా మేము వెళ్ళి చూసేవాళ్ళం వేరే వాళ్ళ ఇంటికి. అప్పట్లో మన ఇళ్ళల్లో కూడా టీవీ, మా ఇంట్లో కూడా ఏం లేకుండే. సో ఇప్పుడు అందరికి ప్రతి ఇంటికి టీవీలు అయిపోయినాయి కానీ అప్పుడు లేకుండే, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం. సో అట్లా కొన్ని మూవీస్ చూడడము, అందులో నాకు సౌందర్య గారు అంటే బాగా ఇష్టం. సౌందర్య గారు, సో వాళ్ళ రాజాలో ఒక సాంగ్ వచ్చింది చూడండి. సో అప్పటి నుంచి నాకు ఎక్కువ అనిపిస్తుండే, అమ్మ ఇట్లా వాడింది కదా, మంచి వాడింది కదా, నేను కూడా అట్లా వాడాలి. నాకు అప్పుడు తెలియదు మనకి, జస్ట్ అందులో చూసి అనుకునే వాళ్ళం. సో నేను కూడా ఇట్లా వాడాలి, నేను కూడా ఇట్లా టీవీలు రావాలి, నేను కూడా వాడాలని నేను అనుకుని ఒక్కదాని ఉన్నప్పుడు మా ఇంట్లో ట్రై చేసేదాన్ని. ఊరికినే అలా ఇట్లా మైక్ పట్టుకొని అద్దం ముందు నిల్చొని అట్లా అనుకునేదాన్ని. ఇక ఏదో అప్పటికి సాంగ్ మొత్తం రాదు అది, కానీ కాకపోతే ఊరికే అలా అద్దంలో చూసుకోవడం, నేను ఇట్లా వాడితే ఎట్లుంటది అన్నట్టుగా అట్లా అనుకునేదాన్ని. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మీరు నార్మల్ గా సౌందర్య గారు అప్పటి నుంచి సాంగ్స్ విన్నాను. ఆవిడ సాంగ్స్ ఏమన్నా పాడతారా? నచ్చిన ఏమన్నా ఉన్నాయా సౌందర్య గారి సినిమాల నుంచి వెళ్ళి? పాడతాను, ప్లీజ్ పాడు. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా, కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. ఓ సూపర్ మేడం. మేడం మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే నార్మల్ గా మాట్లాడేటప్పుడు మీ సాంగ్ అంటే మీ వాయిస్ వస్తుంది, బట్ సింగింగ్ వెళ్ళేసరికి వాయిస్ టోన్ మొత్తం మారిపోతుంది. ఇదేమైనా ప్రాక్టీస్ చేస్తారా ఏంటి అసలుకి? ప్రాక్టీస్ అంటే ఏం లేదండి, అంటే సంగీతం నేర్చుకున్నారా అట్లా అడుగుతారు. అవును, బట్ నేను ఏం నేర్చుకోలే. ఏం నేర్చుకోకుండానే ఇంత బాగా పాడుతున్నారు. ఓకే, ఏంటి మేడం సంగీతం నేర్చుకుంటే ఏంటి, నేర్చుకోకపోతే ఏంటి? ప్లస్ యాజ్ అ సింగర్ అసలు ఏం చెప్తారు? కొంతమంది అంటారు నేను సంగీతం నేర్చుకున్నాను, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నాను, 2 years 3 years, బట్ సంగీతం నేర్చుకున్న వాళ్ళు కూడా ఈరోజు అంత బాగా పాడుతున్నారు. ఈవెన్ ఫోక్ సాంగ్స్ పాడేటోళ్ళు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే, నా పర్సనల్గా ఎవరు మ్యూజిక్ పెద్దగా నేర్చుకొని ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ టోన్ తోటి వాళ్ళ వాయిస్ తోటి ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏం చెప్తారు అసలుకి? అంటే నాకు తెలిసినంత వరకైతే సంగీతం నేర్చుకుంటే గమకాలు అవి పలకడం అనేది ఈజీ అయిపోతుంది. ఓకే,
ట్యూనింగ్. ఇప్పుడు నార్మల్ గా ఫోక్ అంటే అవన్నీ అవసరం లేదు, ఇది నార్మల్ గా ఫోక్ సాంగ్స్ కి మ్యూజిక్ నార్మల్ పెద్దగా గా నేర్చుకోవాలి. పాడేసుకోవచ్చు. సో అందుకని మూవీ సాంగ్స్ ఇంకా కొంచెం బాగుంటాయి కదా, ఎక్కడ ఏం పలకాలి పిచ్ లో హై అట్లా అన్నమాట, గొంతులోనే తిప్పేది ఉంటది మ్యాజిక్. అట్లా సంగీతం నేర్చుకుంటే అవన్నీ మనకు పర్ఫెక్ట్ గా పాడగలుగుతాం. ఓకే, నాకు తెలిసినంత వరకు అదే తెలుసు ఇక. ఓకే, గ్రేట్. మీరు ఎన్నో సాంగ్స్ పాడారు, రాశారు. సో మరి రిమ్యూనరేషన్స్ పరంగా అసలు ఫోక్ సింగర్స్కి ఎలా ఉంటాయి? పెద్ద డౌట్ ఉంటుంది. అంటే వీళ్ళకు లక్షల్లో ఉంటుందని కొంతమంది అంటారు, లేదు తక్కువలో ఉందంటుంది కొంతమంది అంటారు. సో ఇది కొంచెం కాంట్రవర్సీయే. బట్ ఏంటంటే అసలు ఎలా ఉంటాయి పేమెంట్స్, ఎలా ఉంటాయి ఫోక్ సింగర్స్? లక్షలు అంటే నాకైతే సరిగా తెలియదండి. అంటే నా వరకైతే నేను తీసుకునే అయితే తక్కువ తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం బాగా రీచ్ అయిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. ఓకే, ఇంకా వాళ్ళ సాంగ్స్ ఎట్లుంటాయి, మళ్ళీ వీడియోస్ తీయడం కానీ అట్లనే ఉంటది, క్వాలిటీ లొకేషన్స్ కానీ అంత డెకరేషన్ తోని కూడి అట్లా ఎక్కువ అమౌంట్ పెట్టి తీసే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా బాగా రీచ్ అయిన వాళ్ళు ఎక్కువ తీసుకుంటారంట, నాకు తెలియదు. నేనైతే ఇక నా తగ్గట్టుగా నేను రెమ్యునరేషన్ తీసుకుంటాను. ఓకే, ఎంత ఉంటుంది మేడం ఫోక్ సింగర్స్ లో ఉన్నటువంటి హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత వరకు ఉందని చెప్పగలరు మీకు ఒక అంచనా ప్రకారం? హైయెస్ట్ పేర్లు అక్కర్లేదు, బట్ ఎంత వరకు తీసుకుంటారు? హైయెస్ట్ అంటే ఉంటదండి 50K వరకు, 50,000 వరకు ఉంటుంది. 40K 50K 30K అలా ఉంటది అనగా విన్నారు. బట్ నేనైతే అంతా జస్ట్ అడుగుతున్నా ఎంత ఉంటుంది అట్లా విన్నాను అనమాట. అంతా కూడా తీసుకుంటారు ఎక్కువ రీచ్ అయిన వాళ్ళు అట్లా. ఓకే, ఇప్పుడు మీరు ఫోక్ సింగర్ కాబట్టి ఇన్ కేస్ ఒక సాంగ్ తీసి అంటే నార్మల్గా ఫస్ట్ లిరిక్స్ తోటి రాసి పాడి దాన్ని ఒక వీడియో సాంగ్ షూట్ చేస్తే అంత రఫ్గా ఎంతవరకు అవుతుంది మేడం ఖర్చు? బేసిక్గా అంటే చాలా మందికి తెలియదు, కొత్తగా తీసే వాళ్ళకు అవుట్పుట్స్ డిఫరెంట్ లెవెల్లో ఉంటాయంటారు. నార్మల్గా అయితే ఓ మీడియం బడ్జెట్ లో అయితే ఎంతవరకు తీసుకోవచ్చు? అంటే బడ్జెట్ ని బట్టి ఉంటుంది సార్ అది కూడా. సో మరీ తక్కువ బడ్జెట్ అంటే 1 lakh ఎబోనే ఉంటుంది. 1 lakh ఎబోనే ఉంటుంది తక్కువ బడ్జెట్ లో అంటే. ఓకే, 1 lakh 1.5 అలా ఉంటది. ఇంకా అంతకు మించి అంటే ఎక్కువ 2-3 కూడా అవ్వచ్చు. ఓకే, అంటే సాంగ్ మనం లొకేషన్స్ డాన్సర్స్ చేసేదాన్ని బట్టి కొంతమంది చాలా మందిని పెడతారు, బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేషన్ చేసి అలా ఉంటాయి. సో అట్లా అయితే ఎక్కువ ఖర్చుతో కూడి ఉంటది. లేదు అవన్నీ ఏం లేదు, నార్మల్ గా అంటే 1 lakh లో నార్మల్ గా సింపుల్ గా తీసుకోవచ్చు. ఓకే, మీకు మీరు పాడిన సాంగ్స్ లలో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? నా సిర సింగుల్లో కుచ్చుల్లో నువ్వై, నా చేతి గాజుల్లో సప్పుల్లో నువ్వై, నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై, నా సొట్ట బుగ్గల్లో సిరునవ్వు నువ్వై, సిన్నంగా సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి అంచు కాడా, నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నె కాడా, ఆ కంచశీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకి తాకి నీ మురిసిపోవాలిరా, ఆ కంచశీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా, నీ తీపి ముచ్చట్లు నా మనసుకి తాకి నీ మురిసిపోవాలిరా, కలుసుకుందామయ్యో పూల తోటలలో, ప్రేమించుకుందామయ్యో నీ సెలిమి సేతలలో, మెల్లంగా మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచు కాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచు కాడా, కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్నె కాడా, సువి సువన్నలో సువన్నలో ఆరామ సీతయ్యలో గ్రేట్. ఇది మీరు రాసిందనా మేడం? ఇది కూడా మీరు రాసింది? నేనే పాడాను. రఫ్ గా ఎన్ని సాంగ్స్ రాశారు మేడం ఇప్పటి వరకు ఈ 6 years లో?
6 ఇయర్స్ లో 70+ ఉన్నాయి. 70 సాంగ్స్ పైగా రాశారు. అన్ని కలిపి. ఓకే. అంటే ఫోక్ గానీ, లవ్, బతుకమ్మ, బోనాలు. ఓకే, బతుకమ్మ బోనాల గురించి కూడా రాశారు. డివోషనల్. అంటే అన్ని ఆల్మోస్ట్ కొంతమంది ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంటుంది, లవ్ ఒకటి, నెక్స్ట్ పల్లె జానపదం అదొకటి, బట్ మీరు అన్ని కంప్లీట్ గా రాశారన్నారు. అన్ని కలిపి రాశాను. ఒక 70 వరకు. 70+ ఉన్నాయి. 70+ ఉన్నాయి మేడం. ఓ గ్రేట్. అందులో కొన్ని సాంగ్స్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు వాళ్ళు. చేయలేదు. కొన్ని మంచి మంచి సాంగ్స్ ఇంకా బయటికి రాలేదు. అంటే ఇవన్నీ కంప్లీట్ గా షూట్ వీడియో సాంగ్స్ రూపంలోనా, ఓన్లీ ఆడియో రూపంలో వస్తున్నాయి ఎట్లా? లేదండి, అన్ని వీడియో సాంగ్స్ షూట్ అయినాయి. అందులో కొన్ని మాత్రం ఆల్బమ్ సాంగ్స్ టైప్ లో వచ్చినాయి. ఓకే. కొన్ని మాత్రం ఆడియో స్టూడియో వర్షన్. అలా స్టూడియో వర్షన్ చాలా తక్కువ, అవి ఒక 5-6 సాంగ్సే ఉంటాయి అట్లా. మిగతా అన్ని కూడా వీడియో చేసినవి ఉంటాయి. ఓకే. నార్మల్ గా ఆఫర్స్ ఎలా ఉన్నాయి మేడం ప్రీవియస్ తో పోలిస్తే? ఇప్పుడు జానలిరి సాంగ్స్ తర్వాత కూడా చాలా ఫేమ్ వచ్చింది, దాని తర్వాత ఏమన్నా బయట నుంచి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా మరి ఏంటి అసలు? దాని తర్వాత మధ్యలో కరోనా వచ్చి మళ్ళీ కొంచెం బ్యాక్ అయిపోయినాము. అప్పుడు ఎవరు ఎక్కువ చెప్పలేదు కదా, అమౌంట్ లేక కూడా వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యి కూడా కొంతమంది ఏం చెప్పలే, చాలా తక్కువ ఉండే. సో దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ 1-2 ఇయర్స్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. పర్లేదు, రావడం వస్తుంది. కాకపోతే రెమ్యునరేషన్ కొంచెం తక్కువ. పెంచండి, రెమ్యునరేషన్ అలా పెంచబడండి. ఓకే. ఫోక్ సాంగ్స్ అంటే బేసిక్ గా చాలా మంది లవ్, నెక్స్ట్ జానపద నృత్యాలు ఈ టైప్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు బాగానే, బట్ మీరు డివోషనల్ కూడా పాడారంటారు, బోలా శంకర్ గురించి సాంగ్ పాడారు. అదేంటి అసలు? అది దాని మీద అసలు పట్టుందా మేడం అసలు మీకు? మొత్తం లాంగ్వేజ్ మొత్తం అది పురాణాలకు సంబంధించినటువంటి లింక్స్ అలా ఏదో రాసినట్టు అనిపించింది. అది క్యాజువల్ గా అంటే శివుడికి సంబంధించి. సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో శివుడి సాంగ్ అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వేరే వాళ్ళతో కూడా రాయించాము, కొంచెం మాకు నచ్చలేదు అన్నట్టుగా అన్నారు. కొంచెం మీరు బాగా రాయండి, తీసుకుంటాము, ఖచ్చితంగా మాకు నచ్చినట్టు ఉంటే తీసుకుంటాము, షూట్ కూడా మంచి చేయాలనుకుంటామండి అని చెప్పేసి అన్నారు. సో నేను సరే అని చెప్పేసి అప్పుడు నా మైండ్ లో అనుకున్నా, నేను అంటే వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళ అంటే వేరే తెలిసిన వాళ్ళు నాకు ఫస్ట్ అవకాశం, అది వాళ్ళ నుంచి నాకు ఫస్ట్ అవకాశం. రాసారా సాంగ్స్? అంతకుముందు రాశాను, బట్ అది నా ఛానల్, నాకు కూడా ఒక చిన్న ఛానల్ ఉండే, సో అందులో పెట్టినా అనమాట. అది దాని తర్వాత బయట నుంచి వచ్చింది ఈ సాంగ్. దాని తర్వాత బయట నుంచి వచ్చింది. అంటే శివుడికి సంబంధించి ఇది ఫస్ట్ సాంగ్. సో అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా, లోపల భయం కూడా ఉండే. అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి నచ్చే విధంగా నేను రాయాలి, సో దేవుడా నాకు అట్లా హెల్ప్ చేయాలి అన్నట్టుగా దేవుడిని తలుచుకొని నేను బాగా రాయాలి అన్నట్టుగా రాసినాను. రాసి ఫస్ట్ పల్లవి వాళ్ళకి పంపించాను. పంపించినప్పుడు కూడా నేను టెన్షనే, నచ్చుతుందో లేదో అన్నట్టుగా అనుకొని, నచ్చాలి దేవుడా అనుకొని ఫైనల్ గా వాళ్ళకి పంపించా. సో వాళ్ళు విన్న వెంటనే బాగుందన్నారు. బాగుందండి, మాకు మేము అనుకున్నట్లు వచ్చింది, నెక్స్ట్ చరణం కూడా పంపియండి అని చెప్పేసి అది పల్లవి పంపించాక వాళ్ళు మాకు నచ్చింది అని అడ్వాన్స్ వేసారు. వేసిన తర్వాత మళ్ళీ చరణం కూడా పంపియండి చూస్తాము, అది కూడా నచ్చేస్తే మొత్తం కంప్లీట్ చేద్దురు కానీ అంటే, తర్వాత మళ్ళీ నెక్స్ట్ చరణం రాసిచ్చిన. అది కూడా వినగానే బాగుందన్నారు. బాగుందనేసి ఇంకోటి ఏంటంటే కాశీ కొంచెం ఆ లిరిక్ వచ్చేలాగా చూడండి, సో అట్లా అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఓకే అని చెప్పి కాశీ అంటే అది లిరిక్ ఎలా పెట్టాలి ఏంటి అని ఆలోచించుకొని మళ్ళా ఒక థాట్ వచ్చినప్పుడు రాసేసిన. రాసి అది కూడా పంపించగానే మాకు బాగుందండి, చాలా బాగుంది, నాకు నచ్చింది అని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేయండి అని అంటే చేసి ఇచ్చిన తర్వాత అంటే సింగింగ్ నేను చేయలేదు, వేరే వాళ్ళు పాడారా? రాసింది మాత్రం మీరే రాసి ట్యూనింగ్ చేసి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుంది సాంగ్. ఓకే, గ్రేట్. ఇప్పుడు మీ ఆయన కూడా సమ్ సింగింగ్ ఏదో చేశారన్నారు కదా, హెల్ప్ చేస్తూ ఉంటారు మేడం మీరు రాసే దాంట్లో, ట్యూన్స్లలో ఉంటాయి కదా డిస్కషన్స్, కామన్ డిస్కషన్స్? లేదండి, ఏం లేదు, వాళ్ళు అంతా ఏం లేదు, జస్ట్ అప్పుడు పాడేది అప్పుడప్పుడు అంతే ఊర్లో, కాకపోతే లిరిక్ రాసే అంతగా చెప్తూ ఉంటారా కరెక్షన్స్, ఇది ఇలా అని? మరి పిల్లలు చెప్తారు. పిల్లలు అంటే మా పిల్లలకి కూడా తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ లో,
తర్వాత నేను రాస్తుంటే ఇది పల్లవి అని, ఇది చరణం అని, ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేను చెప్తుంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. సో తర్వాత నేను రాసి వాళ్ళకి వినిపిస్తాను. ఇక వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది కాబట్టి, అరే ఇది ఎట్లుందో వినండి రా, బాగుందా లేదా అన్నట్టుగా వినిపిస్తా. మా బాబు ఎక్కువ పట్టించుకోడు, అంటే వాడిగా వాయిస్ ఎట్లుంటారండి ఇక ఎక్కువ ఇంట్లో ఏం మమ్మీ సింగింగ్ ఎట్లా చేస్తుంది ఏంది అనేది సాంగ్స్ చూస్తాడు తప్ప అంత ఏం వినడు, వాడి వర్క్ లో వాడు ఉంటాడు ఇక. సో ఆ అమ్మాయిలు ఇద్దరు వింటారు, వినిపిస్తుంటా నేను, అరే ఇది వినడానికి ఎట్లుందని చూడండి అని చెప్పేసి ఒకసారి వినిపిస్తా. బాగుంది అనుకోండి, ఇది వినంగానే ఇది బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటారు. బాగాలేకపోతే లేదు ఇట్లా మంచిగా అనిపిస్తలేదు కదా ఓపెన్ గా చెప్పేస్తారు. చెప్పేసి నేను చెప్పమంట, నచ్చితే నచ్చింది అనండి, లేదంటే లేదని చెప్పండి రా, మళ్ళీ ఏదో మోమాటానికి అంటే బాగుండదు కదా మళ్ళీ అన్నట్టుగా అంట. సో వాళ్ళు ఓకే అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నేను రిపీట్ వింటాను, అంటే లిరిక్స్ కానీ ట్యూనింగ్ కానీ ఎట్లుంది అనేది మళ్ళీ నేను కూడా వింటాను. విన్నాక తర్వాత ఓకే పర్లేదు మంచిగా ఉంది కదా అని అనిపిస్తేనే మిగతా వాళ్ళకి అడిగిన వాళ్ళకి పంపిస్తారు. తర్వాత వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మళ్ళీ మూవ్ అవుతాను. ఓకే, గ్రేట్ గ్రేట్. ఇప్పుడు ఎలా ఉంది మేడం, అంటే వస్తున్నాయా మరి, లేకపోతే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రాయమని అడుగుతున్నారా, లేకపోతే మీరు వెళ్ళి అప్రోచ్ అయ్యేది దాని ఏమైనా ఉంటుందా? లేదండి, ఇప్పుడు వస్తున్నాయి. అంటే ప్రజెంట్ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ త్రూలో, అంటే పలానా సాంగ్ మీ ఛానల్కి ఉంది కదా, మాకు కూడా ఒకటి కావాలి, వాళ్ళ ఇట్లా వాళ్ళ నంబర్ ఉంటే ఇవ్వండి అని తీసుకొని కాల్ చేసి మళ్ళీ రాయించుకుంటున్నారు. కొంచెం కంటిన్యూగానే వస్తున్నాయి, బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తున్నాయి. కాకపోతే కొంచెం రెమ్యునేషన్ తక్కువ కాబట్టి ఇక సర్దుకుపోవాలి తప్పదు. ఎందుకంటే ఏదో అంటారు కదా, అన్ని ఆకాశం అంతా అవకాశం ఉన్నా అవగినంత అట్లా అన్నట్టు నేను అనుకుంటా. సరే నా ప్రయత్నం నేను చేసుకుంటూ వెళ్తా, చెప్పలేము ఇక అది ఎప్పటికీ హిట్ పడుతుందో లేదో తెలియదు. ఎందుకంటే నేను రాసే ప్రతి సాంగ్ లో కూడా మంచి మీనింగ్ఫుల్ గా వినడానికైనా బాగుండేలాగానే నేను అలా అనుకుని రాస్తాను. సో ఇప్పుడు ఎట్లా అంటే జనాలకి కొంచెం డీజే మోడల్ ఎగరడాలు దుంకడాలు అవే బాగా ఇష్టపడుతున్నారు. సో ఇక చెప్పలేం మీకు ఏది ఎట్లా వస్తుందో. ఆ జోనర్ రాస్తారా మేడం, మాస్ జోనర్ అట్లా రాస్తారా? రాస్తాను, కాకపోతే ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఎక్కువ డబల్ మీనింగ్స్ అలా హిట్ అవుతున్నాయి కదా సార్. సో అట్లా నాకు చాలా కాల్స్ వచ్చాయి, మీరు రైటర్ అంటే కదా మేడం మాకు ఇట్లా కావాలి డబల్ మీనింగ్ టైప్ లో. అంటే నేను అన్నా, అంటే రాసే వాళ్ళది తప్పు అని నేను తప్పు పట్టట్లేను. సో నా వర్షన్ లో అయితే నేను అంత రాయలేనండి, డబల్ మీనింగ్ సాంగ్స్ అంటే నేను రాయలేను, సారీ నాకు డబ్బులు లేకుండా వేరే ఎవరితో అన్నా రాయించండి అని చెప్పేసి చెప్తాను అనమాట. సో అట్లా పాడే అవకాశం కూడా వచ్చింది నాకు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోనే ఇట్లా సాంగ్ ఇట్లా ఉంటది పాడండి అని చెప్పి. సో నేను పాడలేను సార్ అంటే, వాళ్ళు రెమ్యునేషన్ ఎక్కువ ఇస్తామండి, మీరు ఎంత అడిగినా ఇస్తాము, అంటే మీరు తీసుకునే దానికంటే ఎక్కువ ఇస్తాము, పాడబెట్టండి మేడం అంటే, లేదండి నాకు ఎక్కువ కాదు, నాకు అసలే వద్దు అమౌంట్, అదేం అమౌంట్ పరంగా కాదు, నేను అసలు పాడొద్దు అట్లాంటి వర్షన్లోకి వెళ్ళొద్దు అనుకున్నా. సో నేను పాడలేను సార్ అని చెప్పి వేరే ఎవరైనా చూడండి అని చెప్పేసి చెప్పిన అనమాట. మరి అనిపిస్తుందా మేడం, అంటే నార్మల్ గా మీరేమో ఇంత పద్ధతిగా ఇలాంటి సాంగ్స్ రాసుకుంటూ వస్తున్నారు, పాడుతున్నారు, బట్ అలా పాడిన వాళ్ళు ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు, అందరికీ తెలిసిపోతారు. సక్సెస్ చూసినప్పుడు అనిపిస్తుందా, లేదు అంటే మంచి కన్నా చెడు, అంటే బేసిక్ గా ఏదైనా పాటే, బట్ వే ఆఫ్ రూట్ వేరే ఉంటుంది కదా, అట్లా ఏమన్నా అనిపిస్తుందా? మరి ఇలా వెళ్తే మనకు కూడా తొందర సక్సెస్ వచ్చేదేమో బెటర్. అట్లా ఏం అనిపించదు, కాకపోతే జనాలు ఎందుకు అవి ఎక్కువ యాక్సెప్ట్ చేస్తున్నారు ఏంటా, అంటే మంచి సాంగ్స్ వాళ్ళకి ఎందుకు చూడాలనిపించేది అన్నట్టుగా నేను అనుకుంటా, నాకు నేను అలా క్వశ్చన్ వేసుకుంటా అన్నట్టు. సో అట్లా అంటే ఇక జనాలు కూడా మనం చెప్పలేము, వాళ్ళకి ఏది నచ్చుతుందో తెలియదు, ఏది నచ్చదో తెలియదు. సో అట్లా కొన్ని వినడానికి అసహ్యంగా ఉన్నా గానీ అలా ఫేమస్ అయిపోతూ ఉంటారు. సో సరేలే ఇక ఎవరి ఇష్టం వాళ్ళది, టైం ఎవరికి ఏ టైం ఎట్లా వస్తే అట్లనే వస్తుంది కదా అని అనుకుంటాను ఇక.
ఎందుకు మరి ఇప్పుడు మేము విన్న కొన్ని సార్లు అన్నీ కాదు, కొన్ని సాంగ్స్ కంప్లీట్ గా ఎందుకు మరి అదే డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోటి వెళ్తూ ఉంటాయి? రీచ్ కోసమా, లేకపోతే అసలు ఏంటి వాళ్ళు తొందరగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో, లేకపోతే ఏంటి? అందరు కాదు, కొంతమంది. అంటే జనాలు అలా చూస్తున్నారండి, మరి వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి చూస్తేనే కదండి రీచ్ వెళ్తాయి. సో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి రీచ్ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు తొందరగా ఛానల్స్ కానీ వాళ్ళు కానీ ఫేమ్ అయిపోతున్నారు. ఓకే. సో అంతా ఏదున్నా జనాల చేతిలోనే ఉంది. మరి తీయకపోతే చూడరుగా మేడం, మరి ఆబ్వియస్లీ ఆపేస్తే వాళ్ళు కూడా చూడడానికి ఉండదు. చూడరు, బట్ అది కూడా పాయింటే. కాకపోతే వీళ్ళకి కూడా థాట్ అనేది ఉంటది, అరే ఇట్లా అయితే తొందరగా జనాల్లోకి వెళ్తాం మేము అన్నట్టుగా కూడా కొంతమంది అట్లా కూడా ఆలోచన ఉందేమో మేబీ. అందుకే కూడా కొంతమంది అట్లా ఓన్లీ డబుల్ మీనింగ్ త్రూలోనే వెళ్తూ ఉంటారు. అట్లా కూడా ఇప్పుడు సోషల్ అంటే నార్మల్ గా సొసైటీలో జరిగేటువంటి ఇష్యూస్ మీద కూడా కొన్ని పాడిన అట్లా ఏమన్నా ఉన్నాయా మీరు? సోషల్ కాజ్ కోసం ఏమన్నా పాడిన సాంగ్స్ ఏమన్నా, లేదంటే నార్మల్ గా అదే బేసిక్ గా సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి, ఇష్యూస్ జరుగుతుంటాయి, దాని మీద ఏమన్నా పాడి ఉన్నాయా, లేకపోతే మీ ఇష్టం ఏదైనా పాడండి? నేను రాసుకున్నానండి, రాసుకున్న టైంలో సిచ్యువేషన్ వస్తే వేరే ఏదైనా ఛానల్లో ఇవ్వచ్చు అన్నట్టుగా. అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ సమాజం, మదమెక్కిన మానవ మృగాల నైజం. అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ ప్రపంచం, రాబందుల రాక్షస హోమం. అలనాటి నుంచి అబలంటే అలుసేగా, ఏముందిరా పసికందులు నవ్వే పువ్వులురా. అలనాటి నుంచి అబలంటే అలుసేగా, ఏముందిరా పసికందులు నవ్వే పువ్వులురా. మొగ్గల్లోని చిదిమేస్తారా అమ్మ భారతమ్మ ఎటు వెళుతోంది మన ఈ సమాజం, రాబందుల రాక్షస హోమం. ఓకే, గ్రేట్. సో సొసైటీలో ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. అప్పుడు అనుకుందా మేడం ఈ లైన్ ఏంటి అసలు? అప్పుడు అంటే రీసెంట్ గా చిన్న పాపని 9 months పాప బేబీని అట్లా చేస్తారు కదా. సో ఆ టైంలో నేను అనుకున్న థాట్, అసలు ఎటు వెళ్తుంది మన సమాజం, మరి అంత చిన్న చిన్న పిల్లల మీద కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. మరి ఇంత ఘోరంగా తయారవుతారు ఏంటా అనేది ఆ బాధలో నుంచి నాకు ఆ సాంగ్ అనేది రాయడం జరిగింది. సో గొంతులో కూడా ఎమోషన్ వస్తుంది, అంటే కామన్ గా పాడేటప్పుడు కూడా. అవునండి, ఏడుస్తూ లిరిక్స్ కూడా. మరి చిన్న పిల్లలు కదా, అది న్యూస్ విన్నా చూసినా మైండ్ లో అలా చాలా బాధ వేస్తుంటది అట్లా. సో అప్పుడే రాసుకున్నాను నేను. సో ఇంత పెద్ద జర్నీలో అంటే ఆల్మోస్ట్ మీరు 6 years నుంచి వెళ్ళి రాస్తున్నారు, పాడుతున్నారు. మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మీ ఫ్యామిలీ సైడ్ నుంచి కావచ్చు, ఈవెన్ ఇదే ఫోక్సింగ్ ఇండస్ట్రీలో కావచ్చు, కానీ ఎవరు మీకంటే అరే ఈ సాంగ్ చాలా బాగుంది గీత గారు అని చెప్పినటువంటి బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటో మేడం? ఏ సాంగ్ వచ్చింది, ఎవరు చెప్పారు? బెస్ట్ అంటే కొన్ని సాంగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ అంతకుముందు అప్పుడు జానులిరి గారి సాంగ్ అప్పుడు కూడా అన్నారు బాగా రాస్తున్నారు, బాగా వచ్చింది. ఆ ఛానల్ వల్ల అయితే అంతకుముందు 2-3 సాంగ్స్ ఉన్నాయంట. సో అప్పటి వరకు మానిటైజ్ అవ్వలేదు, ఇప్పుడు ఈ సాంగ్ తోనే అయింది మేడం, మాకు చాలా హ్యాపీగా ఉందని వాళ్ళ ద్వారా నాకు కాల్స్ వచ్చాయి సార్ వాళ్ళు. సో ఒకసారి కాదు, చాలా 2-3 సార్లు కాల్ చేసి చెప్పారనమాట. సో నాకు అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా, అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్న జర్నీ నాకు అప్పుడే ఇలా అనడం చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకొకటి నడుమంపులో సాంగ్ అని ఉంది ఫోక్. సో వాళ్ళకి కూడా ఎవరు ఇట్లా ఆడియన్స్ విన్న వాళ్ళు అంటే వాళ్ళ స్క్రీన్ పైన కొంతమంది నంబర్స్ ఇస్తారు. సో వాళ్ళకి నంబర్ కాల్ చేసి చెప్పారంట, సరే మీ ఛానల్ నుంచి ఈ సాంగ్ మాకు బాగా నచ్చింది, చాలా బాగుంది సార్, అసలు మేము రోజు వింటున్నాం, అది రోజుకు ఒక 10 times అలా వింటున్నాము,
మాకు వినే కొద్దీ వినాలనిపిస్తుంది, పని చేసుకుంటూ కూడా పెట్టుకొని వింటున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పినారంట ప్రొడ్యూసర్ వాళ్ళకి. సో ఆ సార్ నాకు కాల్ చేసి చెప్పారు, మంచి సాంగ్ ఇచ్చినారమ్మా మాకు, ఇట్లా కాల్స్ వస్తున్నాయి, బాగా రాసిండ్రు, బాగుంది సాంగ్ అనేసి, బాగా ఇచ్చినారు లిరిక్, చాలా బాగుంది సాంగ్ ఇట్లా వస్తున్నందుకు అని చెప్పేసి సార్ కాల్ చేసి చెప్పారనమాట. సో అప్పుడు కూడా అనుకున్నాను నేను. తర్వాత మళ్ళీ అంతకు ముందు కూడా ఇంకొక సాంగ్ కూడా జాలమ్మ సాంగ్ అని, సో అది కూడా ట్రెండింగ్ లో ఉండే, ట్రెండింగ్ 5 లో అలా ఉండే. అప్పటికి కూడా కొత్త రైటర్ నేను స్టార్టింగ్ లో ఉన్నాం. కామెంట్స్ కూడా 1.1K కామెంట్స్ వచ్చాయి, 1100 మెంబర్స్ కామెంట్ చేశారు చాలా. సో అలా దానికి కూడా చాలా మంది కాల్స్ చేసి చెప్పారు, మా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చాలా బాగుంది అని చెప్పి దానికి కూడా చెప్పారనమాట. సో ఇంకా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కి కూడా అంటే వ్యూస్ పక్కన పెడితే సాంగ్ మంచిగా ఉంది, లిరిక్స్ బాగున్నాయి, సాంగ్ లో లిరిక్స్ ఆ ట్యూనింగ్ కానీ బాగుంది అన్నట్టుగా ఇప్పుడు రీసెంట్ సాంగ్స్ కూడా అన్నారు. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మరి ఏమన్నా రాస్తున్నారా ఇన్ కేస్, అంటే రికార్డ్ అవ్వకుండా రాసేటివి ఏవే సాంగ్స్ ఉన్నాయి ఇప్పటి వరకు మీరు రాసిన దాంట్లో, ఏ జోనర్ లో రాస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే లవ్ సాంగ్స్ ఉన్నాయండి. లవ్ అంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, లవ్ ఫీల్ గుడ్ సాంగ్ అలా. సో అది అంటే మూవీకి అడిగారు వాళ్ళు. మూవీకి వచ్చాయా మూవీ ఆఫర్స్? మూవీ ఆఫర్ వచ్చింది సార్. వస్తే నేను అది ఇట్లా అంటే లవ్ ఫెయిల్యూర్ కాకుండా లవ్ ఫీల్ గుడ్ సాంగ్, అంటే ఫస్ట్ టైం లవ్ లో పడితే ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ అనేది, సో దానికి తగ్గట్టుగా రాయడం అన్నట్టు. రాస్తున్నారా మేడం? మరి రాస్తున్నానండి, వాళ్ళకి వినిపించాను కూడా, పల్లవి వినిపించాను, బాగుంది, ఓకే కంప్లీట్ చేయండి అని చెప్పేసి అన్నారు. కొంచెం నాకు అడ్వాన్స్ కూడా చేశారు. బట్ అది ఏం మూవీ ఏంటా అనేది మనకు తెలియదు, అట్లా చెప్పరు కదా కూడా, ఏ సినిమాకు కూడా చెప్పరు, అది రిలీజ్ అయ్యేంత వరకు కూడా చెప్పలేదు అనమాట. కాకపోతే ఇట్లా ఉండాలి సాంగ్, మాకు ఈ విధంగా రాయాలి అన్నట్టుగా అదొకటి చెప్పారు. సో అది ఎప్పుడు రిలీజ్ ఏంటి ఏ మూవీ అనేది నాకు కూడా తెలియదు, ఐడియా లేదు. డైరెక్టర్ ఎవరన్నా తెలుసా? పోనీ డైరెక్టర్ ఎవరన్నా, అట్లా సినిమా డైరెక్టర్ ఎవరన్నా? లేదండి, వాళ్ళు మనకి ఏం చెప్పలేదు, జస్ట్ సాంగ్ అడిగారు. జస్ట్ సాంగ్ అడిగారు. వాళ్ళు ఇంతకు ముందు కూడా సాంగ్ చేసినారంట, ఒక 2-3 మూవీస్ చేసిరంట. సో ఇప్పుడు ఇది కూడా చేస్తున్నాము. ఇందులో అంటే వాళ్ళు నా ఈ ఫోక్ సాంగ్స్ విన్నారంట, వేరే వాళ్ళ ద్వారా ఈ సాంగ్స్ విన్నారంట. విన్నామండి మీ సాంగ్స్, ఇప్పుడు నేను చెప్పాను కదా సార్, కొంతమందికి అట్లా డీజే వర్షన్ కాకుండా లిరిక్స్ పరంగా చూసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లిరిక్స్ చూస్తారు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. సో అలా వాళ్ళకి ఒక 2-3 సాంగ్స్ విన్నారంట, మాకు లిరిక్స్ బాగా నచ్చినాయండి, సో అందుకని మీకు కాంటాక్ట్ అయినాము, మాకు ఈ పలానా విధంగా ఉండాలి సాంగ్ అని చెప్పేసి చెప్పారు. నేను ఓకే అని చెప్పిన. కానీ నేను ట్రై చేయకుండానే ఆఫర్ అలా వేరే వాళ్ళ ద్వారా రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. సో నేను అప్పుడు అనుకున్నా, సో మనం అంటే ఇదే నిదానమే ప్రధానం అంటారు కదా, సో అట్లా మనం కాన్ఫిడెంట్ గా హార్ట్ఫుల్ గా మన వర్క్ నమ్ముకొని వెళ్తే అది ఏదో ఒక విధంగా హెల్ప్ మనం ముందుకు తీసుకొస్తాడు ఆ దేవుడు. అట్లా అంటే అది ఇదేనేమో అని నాకు ఒక్కొక్కసారి అనుకుంటాను సార్. ఇట్లా కొన్ని సడన్ గా ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది. సో అది మనం అందుకని ఎవరి మాటలు వినొద్దు, ఎవరేం చెప్పినా లేదు ఆ రూట్లో వెళ్తే తొందరగా రీచ్ అవుతాం, ఈ రూట్లో కొంతమంది ఉంటారు అలా చెప్పేవాళ్ళు కూడా. సో నేను అవన్నీ పట్టించుకోను, ఎవరు ఎంత చెప్పినా నా మైండ్లో ఏముంది, నాకు కరెక్ట్ అనిపించిందే నేను వెళ్ళాలి, ఆ రూట్లోనే నేను వెళ్ళాలి, అదే రూట్లో వెళ్తా అన్నట్టుగానే నేను అదొకటి గట్టిగా నమ్ముతా, అదే ఫిక్స్ అన్నమాట. సో సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చారు, ఇంటర్వ్యూ కూడా ఇచ్చినందుకు. అండ్ మీరు ఫైనల్గా వెళ్ళే ముందు ఇన్ కేస్ మీకు ఫేవరెట్ అంటే మీకు నచ్చిన పాట ఏదైనా ఒక పాట పాడి ఇంటర్వ్యూ అయిపోగొట్టేద్దాం, మీ ఇష్టం. ధిన్ 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 తానా మా మంజునాథ, ధిన్ ధిన్ ధిన్
శివమెత్తిన తాండవహాట జగమంతా ఏలేవో మా జంగమా కష్టాలను కరుణించవ శివలింగమా మా కష్టాలను కరుణించవ శివలింగమా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంకరా శంకరా ఏ రూపంలో ఎదురవుతావో నిన్ను నమ్మిన భక్తులని నువ్వు చేరదీస్తావో దారిని చూపిస్తావు హర 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 ఈశ్వర నీ తనువున గౌరికి సగమిచ్చినవు గౌరీశ్వర శివ 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 శంకర నీ తలపై గంగను మోసిన మా గంగాధర నిన్ను మించిన దైవమున్నదా ఈ లోకంలో చావైనా బతుకైనా మరి నీ చేతుల్లో నీ మాయలో. ఓహో సూపర్. ఇది ప్రీవియస్ గా రిలీజ్ అయిన సాంగ్ మేడం లేకపోతే ఇది ఇంకా మళ్ళీ రికార్డింగ్ ఉందా? ఇది లేదండి, ఇది రిలీజ్ అయింది ఇప్పుడు నాకు చెప్పాను కదా. సో ఆ సాంగ్ ఇది. సో దీనికి మధ్యలో లిరిక్స్ ఇవన్నీ కంప్లీట్ గా. సో ఈ లిరిక్స్ తోటి పాడు. ఆ సాంగ్ దేవుడి సాంగ్ పాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరేగా పాడింది, పాడి వినిపించి అంటే ఆల్మోస్ట్ ఎవరికైనా కానీ శివుడి భక్తులు బేసిక్గా ఎక్కువ ఉంటారు, అందరి దేవులతో పోలిస్తే ఆయనకి ఎక్కువ ఉంటారు. వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా వచ్చినాయి అప్లాస్ ఏంటి అసలు? సాంగ్ విన్న ప్రతి ఒక్కరు బాగుంది అన్నారు. లిరిక్స్ చాలా బాగున్నాయి, ట్యూనింగ్ కూడా వినడానికి. అంటే ఇప్పుడు నార్మల్ గా పాడుతున్నాం కాబట్టి అది మ్యూజిక్ తోటి యూట్యూబ్ లో వినండి, చాలా బాగుంటుంది. తెలిసి విన్నా. సో అట్లా. సో ఇంకా ఇన్ కేసు వేరే ఏమన్నా ఉన్నాయి, ఇంకా పెండింగ్ సాంగ్స్ ఏమన్నా ఉంటే అవి కూడా పాడి కన్క్లూడ్ చేసేద్దాం ఇంటర్వ్యూ. మీ ఇష్టం. ఈ సాంగ్ నేను హిందీలో కూడా రాసుకున్నా. ఓ ఇది హిందీలో కూడా రాసారా? అంటే నేనే రాసి పెట్టినా అన్నమాట. తెలుసా మేడం మీకు హిందీ లిరిక్స్ ఐడియా ఉన్నాయా? ఐడియా అంటే కొన్ని కొన్ని నేను రాసుకోగలుగుతా, కొన్ని కొన్ని తెలుగు అంటే నేను రాసినవి, కొన్ని వేరే వాళ్ళు రాసినవి కూడా, కొన్ని నాకు ఈజీ వర్డ్స్ ఉంటే హిందీలో రాయగలుగుతా. అవునా? సో మరి ఇప్పుడు ఈ సాంగ్ కూడా వాళ్ళు హిందీకి కన్వర్ట్ చేస్తాము అన్నారు. వాళ్ళకి వినిపించాను కూడా సాంగ్. సో చేద్దామన్నారు, బట్ ఇప్పుడు అనేది చూడాలి. ఓకే సూపర్, ఆల్ ది బెస్ట్. అది త్వరలో హిందీలో కూడా వెళ్ళిపోతే ఇంకెక్కువ రీచ్ ఉంటుంది. హిందీ ఎక్కువ వింటారు కదా ఆల్మోస్ట్ తెలుగు కంటే, ఎక్కువ స్టేట్స్ లలో హిందీ కూడా పాపులర్ చాలా. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా, మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టంలానే, నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని, కట్టదాటి గంగనేడు కంట పొంగెని, ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. సూపర్ మేడం. చాలా మంది లేడీస్ కి ఇది చాలా ఫేవరెట్ సాంగ్ గా మారిపోవచ్చు మేబీ. సో ఇది విన్న కాంచి నాకు బాగా నచ్చింది సాంగ్. ఓకే. సో అట్లా నాకు నచ్చినాయి అంటే నేను రాసినవి కాకుండా బయట సాంగ్స్ కూడా నాకు నచ్చినవి ఉంటే నేను అలా ప్రాక్టీస్ చేసుకుంటాను, పాడుకుంటాను అప్పుడప్పుడు. అంటే అట్లీస్ట్ సింగింగ్ చేస్తూ ఉంటారు మీరు మీ సాంగ్స్ కాకుండా గానీ నచ్చితే నేను చేసి నేర్చుకుంటాను. గ్రేట్ గ్రేట్. ఈ సాంగ్ చాలా బాగుంది. అంటే ఇన్ కేస్ ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్ కూడా కావచ్చు కాబట్టి, ఈ సాంగ్ మేబీ ఆడపిల్ల గురించి కాబట్టి చాలా బాగుంది. చిత్ర గారు పాడారు అనుకుంటా. ఆవిడకి సిమిలారిటీస్ ఉన్నాయి వాయిస్ మీద కొంచెం లైట్ గా.
అవునవును. సన్నగా వస్తుంది ఆ గొంతు కూడా. ఆవిడది కూడా అలానే వస్తుంది ఆ! కదా. కొంచెం అలా ట్రై చేసుకున్నా నేను నార్మల్‌గా. ఉమ్, ప్రాక్టీస్ అంటే మనం అంత పెద్దగా పాడలేము. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ, మనం ఇక్కడ ఆ, గానీ. కాకపోతే కొంచెం మంచిగా అనిపిచ్చింది ట్యూనింగ్ గానీ, లిరిక్ కానీ. ఉమ్. అట్లా నేను బాగా కనెక్ట్ అయిపోయినా ఆ సాంగ్‌కి. సో సూపర్. అట్లా. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చారు, ఇంతసేపు మాకు చాలా పాటలు పాడి వినిపించారు. సో మీకు ఫ్యూచర్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి సో పెద్ద సింగర్ అవ్వాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్ సాంగ్స్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా నన్ను గుర్తించి థ్యాంక్ యూ. పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ యాజమాన్యానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ అండ్ యూ. అట్లే ఆడియన్స్ అందరికీ కూడా నా సాంగ్స్ ఇలాగే చూసి నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.